డబుల్ స్టాండర్డ్స్ రాజకీయాల్లో. ఇది అన్ని పార్టీలు తిలాపాపం తలాపిడికడు. మనం చెప్పింది నమ్మాలా, మనం చెప్పనప్పుడు వదిలేయాలి. దీంట్లో పైనుండి కింద దాకా తీసుకుందాం. కాంగ్రెస్ పార్టీ రోహింగ్యాలను వచ్చేటప్పుడేమో వాళ్ళందరినీ రానియమంటది, హిందువులు దానికేమో ఎట్టగో రాణిస్తారు, ఈశాన్య రాష్ట్రాలు అన్యాయం అయిపోతాయి అంటది. ఇది ఒక డబుల్ స్టాండర్డ్. అట్లాగే రఫేల్ లాంటి యుద్ధ విమానాలకు సంబంధించినేమో వాళ్ళు కొనరప్పుడేమో కరెక్ట్, యువతల కొంటేనేమో తప్పు. అదే ఫ్రాన్స్ నుంచి కొంటే, అదే రిలయన్స్ నుంచి కొంటే. రిలయన్స్కి అంబానీలుకి ఇచ్చేశారు. ఒకసారేమో 30,000 కోట్లు, ఒకసారేమో 50,000 కోట్లు, ఒకసారి 70,000 కోట్లు, ఒకసారి 1,30,000 కోట్లు అంబానీకి పెట్టేశారని చెప్తారు. తీరా చూస్తే అదే ఆ దసాల్ట్ చైర్మన్ చెప్పిన ఒప్పుకోరు, లేకపోతే ఫ్రాన్స్ అధ్యక్షుడు చెప్పిన ఒప్పుకోరు. తీరా చూస్తే ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో మాత్రం అనిల్ అంబానీకి అదే కాంగ్రెస్ పార్టీ హయాంలో, యూపీఏ హయాంలోనే ఏ అనుభవం లేని మెట్రో వాళ్ళకే ఇచ్చారు. వివిధ రకాలైనటువంటి కాంట్రాక్టులు వాళ్ళ హయాంలోనే ఇచ్చారు. అంటే వాళ్ళు రైట్ అన్నప్పుడు రైట్ అనాలి, వాళ్ళు మంచోళ్ళు అవ్వాలి. వాళ్ళు దొంగలు అన్నప్పుడు అందరూ దొంగలు అనాలి. ఇది కాంగ్రెస్ పార్టీ డబుల్ స్టాండర్డ్. ఇక భారతీయ జనతా పార్టీకి సంబంధించినంత వరకు హోదా అని వాళ్ళు ప్రస్తావించినప్పుడు పార్లమెంట్లో రైట్ అనాలా, అందరూ హోదా అనే రాష్ట్రానికి కరెక్ట్ అనాలా. లేదు హోదా బదులు ప్యాకేజీ కరెక్ట్ అన్నప్పుడు అందరం ప్యాకేజీ కరెక్ట్ అనాలా. అట్లాగే ఇప్పుడు ప్యాకేజీ కాదు హోదా, ఇదే ప్యాకేజీ కుదరదు అన్నప్పుడు అందరం ఓకే అనాలి, లేకపోతే ఒప్పుకోరు. అక్కడ ఒక రకం, ఇక్కడ ఒకటి. అంటే వాళ్ళ మేనిఫెస్టోలో కూడా పెట్టుకున్నారు. తీసేసేటప్పుడు పబ్లిక్ని ఏమైనా కన్విన్స్ చేశారంటే మేము చెప్పింది కన్విన్స్ అవ్వండి అంటారు. అట్లాగే రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశంలో చేశామన్నప్పుడు చెయ్యలేదు అన్నప్పుడు కొన్నిటికి సంబంధించి ఇప్పుడు రైల్వే జోన్ కావచ్చు, లేకపోతే ఓ స్టీల్ ప్లాంట్కి కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి నేతలే మాట్లాడతారు. అప్పుడేమో కరెక్ట్ అనాలి, అందరం కూడా ఉద్యమం చేసేయాలి. అప్పట్లో గతంలో ఇక్కడ ఎవరైతే వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ హరిబాబు వైజాగ్లో, ఆయన ఒకప్పుడు ఉద్యమాలు చేశారు. ఆ సందర్భంలో కరెక్ట్ అనాలా. ఇప్పుడు ఆగిపోతే ఎందుకనేది చెప్పక్కర్లేదు. అట్లాగే స్టీల్ ప్లాంట్దైనా సరే అందులో ఉంది కాబట్టి అప్పుడు అవును అనాలా, ఇప్పుడు కాదనాలా. ఇది బీజేపీకి సంబంధించినంత వరకు. ఇక తెలుగుదేశం పార్టీది నిన్నటిదాకా నిధులన్నీ తెచ్చామన్నప్పుడు ఓకే అనాలా, ఇప్పుడు ఇవ్వట్లేదు పైసా అన్నప్పుడు ఓకే అనాలి. నిన్నటిదాకా ఎల్ఈడి బల్బులు, లేకపోతే విద్యా సంస్థలు, లేదంటే రోడ్లు వేయడము, ఇన్ఫ్రాస్ట్రక్చరు, సోలార్ పవర్ ప్లాంట్స్, ఇవన్నీ కేంద్రంతో మనం సఖ్యంగా ఉండటం వల్లనే వచ్చినాయి. కియోతో సహా స్వయంగా లోకేషే చెప్పారు, కియో ప్యాకేజీలో భాగంగా వచ్చింది అనేది. పోలవరం లాంటి వాటన్నిటిలో అదిగో చూసారా మేము కలిసి ఉండటం వల్లే వచ్చింది అన్నప్పుడు అవుననాలి. లేదు పైసా ఇవ్వట్లేదు అన్నీ మా జేబులో నుంచినే పెడతాం అని చెప్పినప్పుడు ఇప్పుడు సరే అనాలి. అలాగే పవన్ వాళ్ళతో కలిసి ఉన్నప్పుడు మంచోడు, నిర్మాణాత్మకం అన్నప్పుడు కరెక్ట్ అనాలి. యువతలకు రాగానే ఆయన దుర్మార్గుడు అన్నప్పుడు కరెక్ట్ అనాలి. ఇది తెలుగుదేశం పార్టీ యాంగిల్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ గతంలో జరగదు అన్నప్పుడు మనం యాక్సెప్ట్ చేయాలా. అట్లాగే ఇప్పుడు చెయ్యొచ్చు అన్నప్పుడు మనం ఓకే అనాలా. అట్లాగే రాష్ట్రానికి సంబంధించి రాజధానికి సంబంధించినటువంటి ఇష్యూలో వేరే ప్రాంతం ప్రకాశం జిల్లా అని ముందు వాళ్లే ప్రస్తావించడం, తర్వాత కృష్ణా జిల్లాది తప్పు అక్కడ పెట్టుకోవడం తప్పు ఇందులో అన్నప్పుడు మనం కరెక్ట్ అనాలా. ఇప్పుడు వాళ్ళు కరెక్ట్ కాదు ఇందులో తేడా జరుగుతుంది అన్నప్పుడు కూడా అవును అనాలా. ఇట్లా ప్రతి పార్టీ కూడా ఒక డబుల్ స్టాండర్డ్స్. అంటే ఇదేది ఇదివరకటి రోజుల్లో అయితే మనం మర్చిపోయి ఉండేవాళ్ళం, మతిమరుపు ఉండేది. ఇప్పుడేమో కంటిన్యూగా అదే నడుస్తుంది. దాంట్లో వాళ్ళు ఏం చెప్తే అది డబుల్ స్టాండర్డ్స్. రైట్ అంటే రైట్ అనాలి, రాంగ్ అంటే రాంగ్ అనాలి. ఇదే ప్రజాస్వామ్యం, దీన్నే ప్రజాస్వామ్యం అండి. అట్లాగే ఈవెన్ పవన్ కళ్యాణ్ అయినా బీజేపీ తెలుగుదేశం కూటమి మంచిదంటే మనం కరెక్ట్ అనాలి, కాదు అంటే మనం కాదు అనాలి. మధ్యలో అనుభవం వచ్చింది చూసాం అంటే మరి అంతకుముందు కూడా పరిపాలించినప్పుడు ఇట్లాంటి ఆరోపణలు ఉన్నాయి కదా తెలుగుదేశం పార్టీ మీద కానీ బీజేపీ మీద కానీ. అవన్నీ చూశాకనే కదా మనం ఓకే చేసుకుంది. మళ్ళీ మారిపోయింది అంటే ఇంకప్పుడు మరి ఎవరిని కన్విన్స్ చేసినట్టు. ఇక్కడ ఏదైనా ఒక పాలసీ తీసుకుంటే స్టిక్ ఆన్ అయ్యి ఏ పార్టీ లేకపోవడం, పాతవి మర్చిపోండి మీరంతా. ఇక మనం ఏంటంటే ఒక కంప్యూటర్ల లాగా మైండ్లో ఫస్ట్ వాళ్ళు చెప్పిందంతా ఫిక్స్ చేసుకోవాలి. వాళ్ళు కాదు అనుకున్నప్పుడు టోటల్గా డిలీట్ చేసి పారేయాలి, మళ్ళీ కొత్తది తీసుకొచ్చుకొని ప్రోగ్రామింగ్ చేసుకోవాలి.
కంప్యూటర్లాగాను రోబోలుగాను మనం తయారైతే అప్పుడు ఈ డబుల్ స్టాండర్డ్ పాలిటిక్స్లో బతకగలమేమో చూద్దాం.